కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఫోక్సో కేసుల నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్పేరోస్ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్పేరో నాయకులు మాట్లాడుతూ మైనర్ బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వకుండా కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోక్సో చట్టాన్ని ఖచ్చితంగా అమలు పరచాలన్నటువంటి దిశలో భాగంగా మరి కాలేజీల నుండి అమ్మాయిలను తీసుకొని వచ్చినటువంటి రేపటి భావి భారత పౌరురాళ్ళు అయినటువంటి విద్యార్థులకు వారిని పంపించినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోక్సో ప్రొటెక్షన్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఆనాడు 2019 రాష్ట్ర ముఖ్యమైన కళ్ళు తెరవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంటే చాలా ఘోరాలు నేరాలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పిల్లలందరూ కూడా రాష్ట్రం రక్షణ కల్పించాలి. కాబట్టి వారందరూ కూడా ఇకనైనా ఇలాంటి అగత్యాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా శాంతి భద్రతలు మొత్తానికి క్షీణించిపోయినాయి. కాబట్టి గత ప్రభుత్వంలో ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడనే ఒక కమిటీ వెంటనే నివారించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునేటువంటి సందర్భం. కానీ ఇప్పుడు ఎన్ని జరిగినా హాస్టళ్లలో పిల్లలకు పైజన్ పుట్టుబడ్డ అంటే విష ప్రయోగాలు చేసిన తర్వాత పిల్లలు చనిపోయినా ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెచ్చి విద్యార్థులందరూ కూడా ఈ రాష్ట్రానికి రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఇట్లాంటి ప్రోగ్రాం చేసినందుకు నిర్వాహకులందరూ కూడా నేను పేరున ఉద్యమ అభివందనలు తెలుస్తూ స్వేరస్వ ఆధ్వర్యంలో చేస్తున్న మీ అందరూ కూడా పేరున నమస్కారం తెలుస్తూ ముగిస్తున్న జై తెలంగాణ.